ఇక టాలీవుడ్లో ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్పై ఫ్యాన్స్కు ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ కథల్లో ప్రభాస్ లాంటి ఫ్యాన్ ఇండియా స్టార్ కనిపిస్తే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వటం ఖాయమనేది కామన్ మ్యాన్ ఫీలింగ్. కానీ ఈ క్రేజీ కాంబో ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం సుకుమార్ బిజీ షెడ్యూల్. పుష్ప 2 సక్సెస్ తర్వాత ఆయన పూర్తిగా రామ్ చరణ్ చేస్తున్న RC-17 పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత వెంటనే అల్లు అర్జున్తో పుష్ప 3 కూడా లైన్లో ఉంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనీసం మరో 3 సంవత్సరాలు పడే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు ప్రభాస్ కూడా ఖాళీ లేదు. ప్రస్తుతం హనురాఘవుపుడితో ఫౌజీతో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. అలాగే కల్కి 2, సలార్ 2 లాంటి భారీ ప్రాజెక్టు కూడా లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తయ్యే లోపు సుకుమార్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమే. ఇప్పటి వరకు ప్రభాస్ సుకుమార్ మధ్య ఎలాంటి అఫీషియల్ మీటింగ్స్ కూడా కథా చర్చలు కానీ జరగలేదని టాక్. అప్పుడప్పుడు కలిసినప్పుడు కలిసి పనిచేయాలనే ఆసక్తి మాత్రమే వ్యక్తమైందని, కానీ అది ప్రాజెక్టుగా మారేందుకు ఇంకా రూపం దాల్చలేదు. ఈ లెక్కలన్నీ చూసుకుంటే ప్రభాస్ సుకుమార్ సినిమా కనీసం 2029 లేదా 2030 తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇది ఒక క్రేజీ ఐడియాగా, ఫ్యాన్స్ డ్రీమ్ ప్రాజెక్టుగానే మిగిలిపోతుందని చెప్పాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.